భగవద్గీత సర్వ మానవాళి కోసం. తృతీయోధ్యాయః కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. తమ ధర్మములను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపడానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య ప్రజలు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. జనక మహారాజు తన రాజధర్మాలను నిర్వర్తిస్తూనే కర్మయోగం ద్వారా సిద్ధిని పొందాడు. మహోన్నతమైన జ్ఞానోదయ స్థితికి చేరుకున్న తరువాత కూడా కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం ఆయన తన ప్రాపంచిక విధులను నిర్వర్తించాడు. ఇంకా చాలామంది ఇతర మహాత్ములు కూడా ఇదే విధంగా చేశారు. మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను, నడవడిక చూసి మనుష్య జాతి ప్రభావితమవుతుంది. అటువంటి నాయకులు తమ నడవడిక ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచి జనులు అనుసరించడానికి మార్గదర్శకమవుతారు. ఈ విధంగా సమాజంలో ఉండే నాయకులు తమ నడవడిక ద్వారా మిగతా జనులకు ఉన్నతమైన ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక బాధ్యత ఉంది. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో సహజంగానే మిగతా సమాజం కూడా నీతి ప్రవర్తన, నిస్వార్థం మరియు ఆధ్యాత్మిక బలంలో పుంజుకుంటారు. కానీ ఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో మిగతా సమాజం కూడా వారికి అనుసరించే ప్రమాణం లేక స్వార్థపూరితంగా అనైతికతతో, ఆధ్యాత్మిక అనాసక్తతతో దిగజారిపోతుంది. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిలపటానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి. వారు తమ వరకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ స్థాయి చేరుకుని వేద విహిత కర్మలు చేయనవసరం లేకున్నా అవి చేయడం వలన వారు ఇతరులకు వేద విహిత కర్మలు చేయడంలో ఒక ఆదర్శం, ఉదాహరణ చూపినట్టు ఉంటుంది. సమాజంలో ఒక గొప్ప నాయకుడు కర్మ సన్యాసి అయి పనులను విడిచిపెడితే అది ఇతరులకు ఒక తప్పుడు దృష్టాంతం చూపినట్టు అవుతుంది. ఆ నాయకుడు పరిపూర్ణ ఆధ్యాత్మిక దృక్పథంతో ఉండి విహిత కర్మలను త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక పదంలో నడవటానికి అర్హుడై ఉండవచ్చు. కానీ సమాజంలో మిగతా వారు వారి దృష్టాంతం చూపి దానిని పని తప్పించుకోవడానికి ఉపయోగించొచ్చు. ఇలాంటి పలాయనవాదులు మహోన్నత కర్మ సన్యాసులైన శంకరాచార్యులు, మధ్వాచార్యులు, నిబార్కాచార్యులు మరియు చైతన్య మహాప్రభువు వంటి వారి చర్యలను ఉదహరిస్తుంటారు. వారి ఉత్కృష్టమైన అడుగుజాడల్లో నడవబోయి ఈ వేషగాళ్లు కూడా కావలసిన చిత్తశుద్ధి సాధించకుండానే ప్రాపంచిక విధులను త్యజించి సన్యాసం తీసుకుంటారు. భారతదేశంలో ఇలాంటి సాధువులు వేల మంది ఉంటారు. వారు కాషాయ వస్త్రములను ధరించి ఉంటారు. కానీ దానికి అనుగుణమైన అంతర్గత జ్ఞానోదయం, తన్మయత్వం లేకుండా మహాత్ములైన సన్యాసులని అనుసరిస్తుంటారు. బాహ్యంగా సన్యసించిన వారి సహజ స్వభావంతో ఆనందాన్ని అన్వేషిస్తుంటారు. దివ్య ఆనంద ప్రాప్తి లేని కారణంగా నీచస్థాయి భోగాలైన మత్తు, నిషా పదార్థాలతో మునిగిపోతారు. గృహస్థులుగా ఉన్న వారికంటే తక్కువ స్థాయికి దిగజారిపోతారు. సంత్ తులసీదాసు ఇలా అన్నాడు: దానికి తగిన అనుగుణమైన ఉన్నత వ్యక్తిత్వం, దివ్య జ్ఞానం లేకుండా ప్రాపంచిక విధులను త్యజించిన వాడు నరకానికి దగ్గరి మార్గంలో ప్రయాణించినట్టు. అలా కాకుండా ఒక గొప్ప నాయకుడు కర్మయోగిగా ఉంటే ఆయనను అనుసరించేవారు కనీసం తమ కర్మలను చేస్తూ బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తారు. ఇది వారికి తమ మనస్సుని, ఇంద్రియములను నియంత్రణలో ఉంచుకోవడానికి మరియు నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నత దశ చేరుకోవడానికి దోహదపడుతుంది. కాబట్టి సమాజానికి ఒక ఆదర్శం చూపడానికి శ్రీకృష్ణుడు అర్జునుడిని కర్మయోగం అభ్యాసం చేయమన్నాడు.
ఇక తన సొంత ఉదాహరణని దీనిని విశదీకరించడానికి చెప్తున్నాడు.